ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో గల పంచరామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి ఉదయం 3:30 ప్రారంభమైంది. ఇక ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవం వరకు ఏకధాటిగా అభిషేకాలు కొనసాగనున్నాయి. లింగోద్భవం సమయంలో స్వామివారి అంతరాలయం నుంచి విమాన గోపురం వరకు పాగా సమర్పణ కార్యక్రమం ఉండనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏలూరు నుండి వీరబ్రహ్మం అందిస్తారు. చెప్పండి వీరబ్రహ్మం, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు, అలాగే భక్తులు రద్దీ ఎలా ఉంది అంటారు? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులైతే అన్ని శైవ క్షేత్రాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులైతే ప్రతి శైవ ఆలయానికి కూడా పెద్ద పోటెత్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే అఖండ గోదావరి నది మధ్యన ఉన్నటువంటి పట్టుసీమ కావచ్చు, లేకపోతే భీమవరం, పాలకొల్లు, బలివే, అలాగా పెద్ద క్షేత్రాలు ఏవైతున్నాయో ఆ వేలాది మంది వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఆ పంచరామ క్షేత్రం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ ఆలయానికి సంబంధించి విశిష్టత ఎలా ఉంది, అసలు స్వామిని దర్శించుకుంటే ఏ విధంగా ఉందంటారు? చాలా చక్కని అనుభూతి, మహా ఆనందంగా ఉంటుంది. స్వామిని దర్శించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక డిసిప్లిన్, పద్ధతి, మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. స్వామివారి మహా ఆనందం అనమాట. దేవర పంచారాయణ ఇక్కడ పుస్తకాలు దేవర వస్తే నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. భగవతి అనుగ్రహం ఉంటేనే ఇలాంటి చోట్ల భావిస్తుంటారు. సార్ మీరు చెప్పండి, అంటే ఆలయానికి సంబంధించి వేలాది మంది, లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా. అయితే స్వామివారి యొక్క అంటే భక్తులు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సోమేశ్వర స్వామి దేవాలయానికి ప్రసిద్ధి. ఉనిపూడి సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆయన ఏ కోరికలన్నా తీర్చగలిగే శక్తి ఆ సోమేశ్వర స్వామికే ఉన్నది. అలాగే ఈ సోమేశ్వర స్వామి కాకుండా అక్కడ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్స్ చైర్మన్స్ కూడాను బాగా కట్టుదిట్టంగా చేసి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అలా మున్సిపాలిటీ కూడా వారందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తారు. అలాగే మన ఎమ్మెల్యే గారు, మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయులు గారు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేస్తానికి ముఖ్య కారణం ఆయనే. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రజల తరఫున. సోమేశ్వర స్వామి సాక్షిగా ఈ రోజు భీమవరం పట్టణంలో మొత్తం నలుమూల నుంచి భక్తుల సందేశంతో భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇది పరిస్థితి. ఏదైతే ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినానికి సంబంధించి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. వారిని మరింత సమాచారం తెలుస్తున్నారు. అమ్మా, మీరు ఇంటికి వచ్చారు, స్వామివారిని దర్శించుకున్నారా? ఇదే పరిస్థితి. అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి దేవాలయం మనం చూడొచ్చు, ప్రతి దేవాలయం వద్ద కూడా పోలీసులు అయితే బారికేట్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎవరైతే భక్తులు వారికి సలపన్నీళ్ళు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అన్ని ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇటు పట్టుసీమ, అఖండ గోదావరి నది మధ్యన ఉన్నటువంటి పట్టుసీమ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు సుమారుగా 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గోదావరి నది మధ్యన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గోదావరి నదికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అక్కడ పంపులు ఏర్పాటు చేశారు. ఇసుక బస్తాలతో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అయితే గజేత గోళం కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు 2 గంటలకే ఎవరైతే శ్రీ భద్రకాళి సమేత వీరేశలింగర్ స్వామివారు ఉన్నారో ఆ స్వామివారికి సంబంధించి ఆయనకు విశేష పూజలు వచ్చారండి. వీరేశలింగర్ స్వామి వారికి పూజలు అయితే నిర్వహించడం
పరిస్థితి. అదేవిధంగా అక్కడ గోదావరి నది మధ్యన ఉన్నటువంటి ఈ నదికి సంబంధించి ప్రత్యేక Right. సమేత వీరేశలింగ స్వామి వారి యొక్క ఆలయానికి ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే పవిత్రమైనటువంటి గోదావరి నదిలో స్నానం చేసి ఆచరించిన అనంతరం పితృదేవతలకు కూడా పితృతర్పణాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే పట్టుసీమ ఉందో పట్టుసీమకు సంబంధించి అత్యధికంగా 3 లక్షల మంది భక్తులు వస్తున్నటువంటి అంచనాతో ఇప్పటికే సుమారుగా 1000 మంది పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోదావరి నది మధ్యన ఉన్న కారణంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కనుక గజేతలను ఏర్పాటు చేశారు. అదే విస్క్యూ టీంలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఎక్కడైతే శైవ క్షేత్రాలు ఉన్నాయో ఆ శైవ క్షేత్రాలు ఉన్నాయో ఈ శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం.